హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యారెట్ మిల్ మేకర్ కర్రీ. క్యారెట్ మిల్ మేకర్ కర్రీ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, లాలికాయలు, లాంగి మొగ్గ, వెల్లుల్లి, అల్లం వేసుకుని వీటిని మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వీటిని త్వరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు ఇందులో వేసుకుని టమాటా కూడా బాగా మెత్తగా మగ్గేలా మగ్గించుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని వీటిని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. క్యారెట్ బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా వేడి నీళ్ళలో వేసుకుని నానబెట్టి పిండి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక 3 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కూరని బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ మసాలాను ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు దగ్గరగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే క్యారెట్ మిల్ మేకర్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, పుల్కాలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.